అంకుల్? మంచిగానే అనిపిస్తుంది. అంటే ఏ దానిపైన మంచిగా అనిపించింది? దేనిపైన అన్నిటి మీద జనరల్ సమస్య. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టండి కదా, ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఉందంటారా ఫ్రీ అసలు? బస్ లో అయితే జెంట్స్ కి అయితే ఉపయోగం ఏం లేదు. ఫ్రీ బస్ పెట్టిన కాడ నుంచి లేడీస్ బాగా ఎక్కుతుంటారు అంటున్నారు, మరి లేడీస్ కి ఉపయోగకరమే కదా. లేడీస్ కి ఉపయోగపడి ఇప్పుడు జెంట్స్ ఉన్నారు, నాలాంటి 60 years దాటిన వాళ్ళు ఉన్నారు, జనరల్ పాస్ చేయించుకుంటే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది కదా. ఓకే. అంటే ఇప్పుడు ప్రభుత్వంది మారుతున్న కొద్దికి మరి ప్రభుత్వంలో మార్పులు ఏమైనా కనిపించాయా మీకు? ఇప్పుడు 14 నెలల 15 నెలలు అవుతుంది. మరి ఇంకా చూడాలి ఇంకా మార్కెట్ లో వస్తుంది అనేది. ఇప్పుడు ఇందిరమ్మ ఇంగ్లీష్ అని చెప్పి దాని గురించి అయితే మాకు అంత పట్టింపు ఏం లేదు కానీ ఇప్పుడు పరిపాలన అయితే ఇప్పుడు 16 నెలలు 14 నెలలు అవుతుంది. చూద్దాం ఇంకా ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఇందిరమ్మ శక్తి అంటూ కోటి మహిళలు కోటీశ్వరులను చేస్తా అని చెప్పి హామీలు ఇచ్చిండు, మొన్న స్టాల్స్ కూడా పెట్టించినాడు కదా, మరి ఏమంటారు అవి? ఏమో ఇప్పుడు మల్కాజిగిరి ఏరియాకు 4000 మందికి ఏమో 10 లక్షలు ఏమి ఇస్తారంట, 10 లక్షలు 5 లక్షలు. ఇక మరి వాళ్ళు 4000 మందిలో ఎంత మంది తీసుకుంటారో ఎంత మంది తీసుకోరో తెలియదు. అసలు అందరికీ అందే అవకాశం ఉందంటారా మరి? తెలియదు, అందరికైతే అందే అవకాశం అయితే చూడాలి. అంటే ఏ ప్రభుత్వంలో కూడా 100కి 100% పథకాలు అందినది అయితే ఇప్పటి వరకు మనం చూడలేదు, మరి ఈ ప్రభుత్వంలో అదే చూడాలి, వెయిట్ చేయాలి. ఏదైనా తొందరగా కాదు కదా సమస్యలు, మెల్లమెల్లగా అయితేనే సమస్యలు. ఇంకా చూద్దాం, ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు ఎండింగ్ లో కూడా కావచ్చు సమస్యలు పరిష్కారం కావడానికి, ఎండింగ్ లో కూడా కావచ్చు. థ్యాంక్ యూ.